బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా కోడూరు మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పోసినవారిపాలెం పంచాయతీ పరిధిలోని పొట్టిగుంటాయిపేట గ్రామంలో ఈ విషాద ఘటన వెలుగులోకి రావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. వేరువేరు గదుల్లో ఫ్యాన్కు ఉరివేసుకున్న స్థితిలో ముగ్గురు మహిళల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడిగా హనుమకొండ రజనీ కుమారి, మధుబాల, తోట గౌరీదేవిలను గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. కుటుంబంలో కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. అయితే ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. 3 రోజుల క్రితమే మృతుడు పోలీసులను ఆశ్రయించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ ఫిర్యాదు ఈ ఘటన మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరిస్తూ కుటుంబ సభ్యులు, బంధువుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అధికారులు నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని అధికారికంగా పోలీసులు వెల్లడించారు. ఒకే కుటుంబంలో వరుసగా ముగ్గురు మహిళలు మృతి చెందడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ అనుమానాస్పద మరణాలు ఆత్మహత్యల లేక హత్యల అనే విషయం పోలీసుల విచారణలో బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వాస్తవాలు పోలీసుల దర్యాప్తులోనే తేలనున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకి గూడూరు మండలం హనుమకొండ పొట్టేలుగుంట పేట వాస్తవులైన హనుమకొండ రజనీ కుమారి, ఆవిడ కూతురు తోట గౌరీ కుమారి, రజనీ కుమారి కోడలు హనుమకొండ మధుబాల, వీళ్ళు ముగ్గురు ఈరోజు ఉదయం 10 గంటలకి వాళ్ళ ఇంట్లో, ఒకే ఇంట్లో 3 గదుల్లో ముగ్గురు కూడా ఉరేసుకుని చనిపోయి ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ మీద గూడూరు పోలీసులు ఇక్కడికి వచ్చి డెడ్ బాడీని అది పరిశీలించి బంధువులు చెప్పే దాని ప్రకారం దర్యాప్తు చేసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని భర్త ఇలా కొడుతున్నాడని భార్య Yeah.